హాయ్ ఆల్, ఇక్కడ చూపిస్తున్న చార్ట్ వచ్చి మీకు మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఇది టెక్నికలీ అయితే ఇప్పుడు బాగుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగిన తర్వాత ఇక్కడ ఫాల్ అయింది. ఈ ఫాలింగ్ ఎలా ఉందంటే, ఇది వచ్చి ఫాలింగ్ ఛానల్, ఒక ఛానల్ మధ్యలోనే ఫాల్ అవుతుంది. అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చేస్తూ ఒక ఛానల్ మధ్యలోనే ఫాల్ అయింది. దీన్ని ఫాలింగ్ ఛానల్ అంటాము. ఇక్కడ చూస్తే మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ కంప్లీటెడ్, మళ్ళీ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయింది. ఈ ఫాలింగ్ ఛానల్ని బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ కూడా చేసింది. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ అయితే దీంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగి ఫాల్ అయ్యి మరి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చి మంచి స్టాకు, షిప్ బిల్డింగ్ స్టాకు. ఇక్కడ మనం నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే, ఫాలింగ్ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యింది, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఎంత అంటే ఇది టార్గెట్ 3325 వరకు వెళ్ళే ఛాన్సెస్. నెక్స్ట్ దాని క్రాస్ అయితే ఇక్కడ వరకు 3775 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎప్పుడు మనకి ఫస్ట్ 3325 రీచ్ అయ్యి 3325 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ 3775కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి ఫాల్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచే ఎందుకు అప్ సైడ్ వెళ్తుంది అంటే, ఇక్కడ టెక్నికల్గా ఇంకో పారామీటర్ చెక్ చేస్తే ఇక్కడ నుంచి ఇది పెరిగింది కాబట్టి నేను ఫిబొనాకీ లెవెల్స్ తీసుకున్నా. దీంట్లో ఫిబొనాకీ లెవెల్స్ తీసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్గా ఇది గోల్డెన్ రేషియో 0.618. ఇక్కడ చూస్తే మీకు ఎగ్జాక్ట్గా 0.618 ఫిబొనాకీ గోల్డెన్ రేషియో దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ మనకి మళ్ళీ ఫాల్ అయితే, ఒకవేళ ఈ 0.618 దగ్గర ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది 2600 వరకు ఒకవేళ ఫాల్ అయితే అక్కడ మరీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోసం బాగుంటుంది ఈ స్టాక్. ఇక్కడ నుంచి ఒకవేళ 2600 కిందికి వెళ్తే ఎగ్జిట్ కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫాలింగ్ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఈ టార్గెట్ 3325 3775 వరకు వెళ్ళవచ్చు. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్న వీడియో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.